అన్న మీద ద్వేషం, ఓకే, దాంట్లో లీగల్గా పోరాడతారా, రాజకీయంగా పోరాడతారా, ఇది ఓకే, అది షర్మిల ఇష్టం. కానీ రాజకీయపరమైన అంశాలలో అదానీ, అంబానీ, లేకపోతే ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారో అదే మేము మాట్లాడతాం. ఇక్కడ అదానితో మీరు కూడా కట్ చేసుకోండి అని చంద్రబాబు గారికి చెప్తారు, అట్లాగే మరొక వైపున నడుస్తుంటారు. ఇక్కడ బేసిక్గా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం కావాలంటే ఏం జరగాల? జగన్మోహన్ రెడ్డిని ద్వేషించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన వైపుకి తిప్పుకోవాలి. వాళ్ళల్లో మేజర్ తెలుగుదేశంకి వెళ్ళిపోయారు, జనసేనకి వెళ్ళిపోయారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇక జగన్ని అభిమానిస్తూ ప్రస్తుతం అతని వ్యవహార శైలి నచ్చనటువంటి వాళ్ళని తన వైపుకి తిప్పుకోవాలి. ఆయా నాయకులతో మాట్లాడాలి, నేను బాగా చూసుకుంటానన్నా, మనందరం కలిసి పనిచేద్దామన్నా అని చెప్పాలి. అలాగే పిలుచుకోవాలి, వాళ్ళందరినీ సంఘటితం చేయాలి, వాళ్ళందరి ద్వారా నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అప్పుడు ఏం చేయాలా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పని, ఇదివరకు కేసీఆర్ని ఎలా విమర్శించారు, జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించారు, అట్లాంటి అంశాలతో పాయింట్ తీసుకుని దాని మీద పోరాడుతుంటే ప్రత్యామ్నాయ నాయకురాలు అవుతారు. అలా కాకపోతే ఆవిడికి ఏంటి ఉనికి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఆ కూటమిలో పరోక్షంగా కమ్యూనిస్టులు, సిపిఐ, తర్వాత కాంగ్రెస్ ఉందనినే జనాలకు అనిపిస్తుంది. వీళ్ళు ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం అని ఎక్కడ అనిపిస్తుంది? అది ఆలోచించుకోవాల్సి ఉంది. సొంతగా నాయకురాలుగా ఎదగాలంటే ఒక సమగ్రమైనటువంటి సమిష్టి ప్రణాళికతో వెళ్లాల్సి ఉంది.